పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నాను కదా, జనసేన వాళ్ళు, అదేవిధంగా టీడీపీ వాళ్ళు, అందరూ అన్ని పార్టీల మహిళలు కూడా చాలా బాధపడ్డారు. పాపం ఒకళ్ళ చేతిలో నమ్మి భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నటువంటి ఆమె ఒకరిని నమ్మి, ఒక మోసగాడిని, ఒక వంచకుడిని నమ్మి వాడి చేతిలో తన జీవితాన్ని, తన ఆస్తిని కూడా పెడితే ఎంత దారుణం అండి అది. ఆమెకు న్యాయం చేయకపోగా తిరిగి ఆమె మీద లేని ఎక్కడో కేసు తీసుకొచ్చి పెట్టి, ఇక్కడ కాదు అప్పటికప్పుడే రాజస్థాన్ నుంచి పోలీసులు వచ్చేస్తారండి. ఇక్కడేమో మరి ఇన్ని అత్యాచారాలు చేసి, ఇన్ని అన్యాయాలు చేసి, ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడు రోడ్డు మీద బ్రహ్మాండంగా తిరుగుతా ఉన్నాడు. వాడేమో నిరపరాధా? అతనే తప్పు చేయలేదా? పాప మా అమ్మాయే తప్పు చేసిందా? ఇదే అండి మీ రాజ్యాంగం? ఇదేనా అండి ప్రజాస్వామ్య వ్యవస్థ? ఏం బాబు గారు, మిమ్మల్ని అడుగుతున్నానండి నేను. ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా మీ క్రింద వాళ్ళు మీరేం చెప్తే అదే వినేటువంటి వాళ్ళు. మొత్తం ఆ అధికారం మీరు కదండి. ఆంధ్ర రాష్ట్రం అంతా మీ పాలన, మీ చేతిలో ఉంది. అట్లాంటిది మీరు ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో అక్కడ న్యాయం జరుగుతుందండి. అట్లాంటిది ఎందుకు సైలెంట్ ఉన్నారండి? ఇట్లాంటివి ఏదైనా మనకు సంబంధించిన మన బంధువులు ఎవరికైనా జరిగితే మనం భరించగలమండి? అసలు ఎంత బాధ కలుగుతుంది ఆలోచించండి బాబు గారు. మీ కొడుకేమో ఆ విధంగా ప్రవర్తిస్తాడు, మీరు చూస్తేనేమో ఈ విధంగా వెనకేసుకొస్తారు. ఇంకెట్లా